నటుడు రాజేంద్ర ప్రసాద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి తన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు రాజేంద్ర ప్రసాద్. అయితే అలాంటి నటుడి ఇంట్లో నిన్న తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన కూతురు గాయత్రి 38 ఏళ్లకే మరణించారు. ఈ క్రమంలో రాజేంద్ర ప్రసాద్ పాత వీడియో ఒకటి తెగ వైరల్ అవుతూ అందరినీ కదిలిస్తుంది. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి శుక్రవారం గుండెపోటుతో హాస్పిటల్లో చేరారు. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. గాయత్రి మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం దుఃఖంలో మునిగిపోయింది. అయితే రాజేంద్ర ప్రసాద్ కు కుమార్తె గాయత్రితో పాటు కుమారుడు బాలాజీ ప్రసాద్ కూడా ఉన్నారు. అంతేకాదు గాయత్రి కూతురు సాయి తేజస్విని మహానటి సినిమాలో చిన్ననాటి కీర్తి సురేష్ పాత్రలో కనిపించింది. అయితే శుక్రవారం కార్డియాక్ అరెస్ట్ రావడంతో హాస్పిటల్లో జాయిన్ అయిన గాయత్రి శనివారం ఉదయం మరణించారు. ఈ క్రమంలో గతంలో రాజేంద్ర ప్రసాద్ తన కూతురు గురించి ఒక సినిమా ఈవెంట్లో చెప్పిన మాటలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ అందరినీ కంటతడి పట్టిస్తున్నాయి. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి వృత్తిరీత్యా డాక్టర్. అయితే గాయత్రి తన తండ్రి మాట వినకుండా ప్రేమ వివాహం చేసుకుంది. ఎంతో ప్రేమగా పెంచుకున్న తన కూతురు తనని కాదని వేరే అబ్బాయితో ప్రేమ పెళ్లి చేసుకున్న కారణంగా రాజేంద్ర ప్రసాద్ గారితో గాయత్రికి కాస్త విభేదాలు చోటు చేసుకున్నాయి. అందుకే చాలా సంవత్సరాల పాటు రాజేంద్ర ప్రసాద్ తన కూతురితో మాట్లాడలేదు. అయితే ఈ మధ్యనే తన కూతురికి అల్లుడికి దగ్గరయ్యారు రాజేంద్ర ప్రసాద్. అంతేకాకుండా తాను నటించిన మహానటి సినిమాలో సావిత్రి చిన్నప్పటి పాత్రలో తన మనవరాలు గాయత్రి కూతురుని నటించేలా చేశారు. ఇదే విషయాన్ని ఒక ఈవెంట్లో చాలా ఎమోషనల్ గా చెప్పారు. బేవర్స్ అనే సినిమాలో కూతురు లేకపోతే తండ్రి ఎలా అయిపోయారు అనే దానిపైన ఒక ఎమోషనల్ పాట వస్తుంది. ఆ పాట గురించి చెప్తూ ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన కూతురుతో తాను చాలా రోజులు మాట్లాడలేదని, అయితే ఈ పాట విన్న తర్వాత కూతుర్ని పిలిపించి మరీ నా మనసులోని మాట ఈ పాటను ప్లే చేసి చూపించానంటూ చాలా ఎమోషనల్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్. ప్రస్తుతం తన కూతురి మరణంతో కుమిలిపోయి కుప్పకూలిన రాజేంద్ర ప్రసాద్ ను చూస్తూ చాలా మంది అప్పట్లో ఆయన చెప్పిన మాటల గురించి తలుచుకుంటూ మరింత బాధపడుతున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు తన అమ్మ చనిపోయిన తరువాత తన కూతురు గాయత్రిని తన అమ్మగా భావించారు. తనని చాలా ప్రేమించారు. అంతేకాదు తన కుమార్తెకి తన ఇంటి పక్కనే 3 కోట్ల రూపాయల విలువైన ఇల్లు కొని ఇచ్చాడని, పెళ్లైన తరువాత వెంటనే ఆ ఇల్లు కొనిచ్చాడని కూడా చెప్తూ ఉన్నారు. ప్రతిరోజు మధ్యాహ్న భోజనం రాజేంద్ర ప్రసాద్ ఇంటి నుంచే తన కూతురికి వెళ్తుందని చెప్పుకొచ్చారు. అయితే రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం తన కూతుర్ని కోల్పోవడంతో కుమిలిపోతున్నాడు. రాజేంద్ర ప్రసాద్ ను ఓదార్చేందుకు టాలీవుడ్ అంతా కదిలి వస్తుంది. సినీ రాజకీయ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శించేందుకు ఆయన ఇంటికి వెళ్తున్నారు. చిరంజీవి గారు, బన్నీ, వెంకటేష్ లాంటి వారు ఇంటికి వెళ్లి ఆయన పరామర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, నాని వంటి వారు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని ప్రకటించారు. ఎవరు ఎన్ని చేసినా తన కూతురు తిరిగి రాదని తెలిసిన రాజేంద్ర ప్రసాద్ మాత్రం కుమిలిపోతూనే ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.